దీనికేమైంది? ఓ ఓ ఓ వావ్, వాట్ ఏ సెక్సీ రోడ్ మ్యాన్. ఓ సో వాట్సాప్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ అంతా ఫుల్ బిజీలో ఉండే. విజయనగరం వెళ్ళా. ఈరోజు అంతా ఫుల్ తిరుగుతూనే ఉండే. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈరోజు తిరిగిన కిలోమీటర్స్ ఇవి 104 కిలోమీటర్స్. సో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇప్పుడు బీచ్ రోడ్కి వెళ్తున్నాం. యాక్చువల్గా అర్జెంట్గా పని పడితే ఇంకా మార్నింగ్ వెంటనే ఫాస్ట్గా లేచి నేను మా ఫ్రెండ్ కళ్యాణ్ ఉంటాడు, వాడు నేను వెళ్ళిపోయాము. వాటది బండిది. నా బండి అలాగో తీయడానికి కాదు, ఎందుకంటే రోడ్స్ వేస్తున్నారు కదా మాకు. సో బండి తీయడం అయితే చాలా కష్టం. ఇంకా వీడి బండి మీద ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. పనులన్నీ అయిపోయాయి కదా అని చెప్పి ఇప్పుడు అలా మంచిగా బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చొని షవర్మా ఎవరమో ఏదో తిని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎండాడలో ఉన్నాం. ఎండాడ నుంచి అలా మధురవాడ ఇవన్నీ అలా కవర్ చేసుకుంటూ బీచ్ రోడ్కి వెళ్తాం. కొంచెం నాయిస్ రావచ్చు, ప్లీజ్ అడ్జస్ట్ విత్ మీ. ఓ థార్ బాబా, నేను బొక్కలో చేశారు మోడిఫికేషన్ అయితే. చలి అయితే గట్టిగా ఉంది. మా పై బట్టను వేసుకుంటాను. దీనికేమైంది? సో ఇప్పుడు ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఆ బ్రేక్ ఏంటో చెప్పకూడదు, అలాంటివన్నీ మీరే అర్థం చేసుకోవాలి. దీనికి పెట్రోల్ కొట్టించాలి. బుజ్జమండి ఆగుతుంది. ఆహాహా, ఇక్కడైతే చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్. ఓ ఓ ఓ ఓ బండి జరకలిస్తుంది. ఇదే మన వైజాగ్ మెయిన్ బ్యూటీ. ఇక్కడ చూసుకోవచ్చు, లేడీ కళ్ళు మూసుకుంది, సిగ్గుపడుతుందని చూసి. బాబా, ఈ ప్లేస్కి వస్తే మాత్రం భలే అనిపిస్తుంది. ఆ వ్యూకి, ఆ రోడ్స్. ఇదే మన తెన్నేటి పార్క్. ఇక్కడ చాలా షూటింగ్స్ అయ్యాయి. మీకు బెస్ట్ మీకు చెప్పిన వెంటనే గుర్తొచ్చేస్తుంది అంటే మీకు నిన్ను కోరి గుర్తుందా? నిన్ను కోరిలో విలన్ వచ్చి హీరోయిన్ మీద చెయ్యి అని అంటుంది హీరోయిన్ వచ్చి. అప్పుడు అక్కడ పోలీసుని పెట్టారు, ఇక్కడ ఏమొచ్చి మఫ్తీలో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐ ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఆ సీన్ అంతా ఇక్కడే జరిగింది. ఒక 40% మొత్తం వైజాగ్లో షూట్ అయ్యింది. మిగిలిన 60 అంతా ఫారెన్లోని, తర్వాత ఇంకా హైదరాబాద్లో ఎక్కడ అయి ఉంటుంది. అదే మన కైలాసగిరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కేబుల్ కార్ట్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది అనుకుంటా. కిలోమీటర్ వచ్చింది మొత్తం అంటున్నారు. ఖాళీ అమ్మా, ఏదో తిడుతున్నట్టుంది ఏంట్రా అతను. అంటే అక్కడి నుంచి ఇక్కడ వాయిస్ వినపడదు కదా, తిడుతున్నట్టే ఉంది. సరే, నా కళ్ళు ఎందుకు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి? నువ్వు కొట్టించారా? కొట్టించా నువ్వు. ధూళి ఎలా ఉందరా ఇది. కొడక్క ఇప్పుడు రారా ఇంటికి వెళ్ళడానికి ఎంత అవుతుంది మనకి? స్టాల్లా? ఇట్స్ ఫుడ్ బిజినెస్. వైజాగ్లో చూడు ఇంకా అలా ఒకటి అలా పెరుగుతాయో. కొత్త ఫుడ్స్ అన్నీ వస్తాయి. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ వచ్చిందా, తర్వాత చైనీస్ స్ట్రీట్ ఫుడ్ వస్తుంది చూడు, తర్వాత జాపనీస్, మంగోలియా వస్తూనే ఉంటాయి. ఇంకా ఇదే వైజాగ్లో పెద్ద ప్యాలెస్. ఇది పేరేంట్రా? రాజుగారు కదా. మాకు కూడా తెలీదు, ఒకవేళ నాకు తెలిస్తే పెడతాను. ఇక్కడ పేరు జీతోనా? జీతో వస్తుందంట గైస్.
ప్యాలెస్ అంతే, జీ ప్యాలెస్. జీ మిగతా అంటే మీరు ఫిల్ చేసుకోండి. బాబా బ్లాక్ 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 చూడరా, బ్లాక్ 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 మన ఫేవరెట్ కలర్. సో ఇక్కడే కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, అది మార్చారా? ఇక్కడ కాదు, అక్కడ 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 అంటే వచ్చి చాలా రోజులు అయింది కదా. ఇదిగోండి. సో వైజాగ్లో నాకు నచ్చిన షవర్మా ప్లేస్ ఏదైనా ఉందంటే అది మీకు చూపిస్తా. ఇది మన వడా పార్క్ అటు సైడ్ వెళ్తే ఆర్కే బీచ్, దీనికి మధ్యలో సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్కి అలా ప్రదక్షిణాలు పెట్టి సర్కిల్కి నువ్వు ఆగురా, ఇలా హాఫ్ ప్రదక్షిణాలు చేసి తర్వాత ఇక్కడ కూడా ఒక యూటర్న్ తీసుకొని మన స్టాల్ని ఎత్తుక్కోవాలన్నమాట ఎక్కడ అని. ఇది రోలు, ఇదిగో ఇదే అదే స్టాండ్ ఎట్రా బాబు, తిన్నపోతలా ఉంది ఇది. అన్న రెండు టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అడగకుండా ఉంటేనే మంచిదని నా ఫీలింగ్. బాబా నేను నాకు వైజాగ్లో ప్లేసెస్లో నచ్చేవి 2 ప్లేసెస్లో అనమాట. ఒకటి కిమ్స్ హాస్పిటల్ దగ్గర, ఇంకోటి ఏముందరా స్కోడా. సో ఇక్కడ అండ్ కిమ్స్ హాస్పిటల్ దగ్గర 2 ప్లేస్లోనే ఎక్కువ తింటా నేను ఎప్పుడైనా వస్తే ఇటువైపు. అలాంటిది ఇక్కడ మొత్తం ఈరోజు దరిద్రం చేశాడు. షవర్మా ఎలా ఉంటుంది తింటుంటే కొంచెం స్వీట్గా, కొంచెం హాట్గా, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందంటే అదో వద్దులేండి, చెప్పకపోతేనే బెస్ట్. హే మాయిస్ ఈజ్ దేర్ మ్యాన్, హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇదే మన సబ్మెరీన్, కలర్ సబ్మెరీన్ చేశారా? అటు సైడ్ ఒక ఫ్లైట్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక సబ్మెరీన్ ఉంటుంది, మధ్యలో మనం ఉంటాం. డిషుక్. హాయ్ ఐస్, వైజాగ్ మోటో బ్లాగర్ వచ్చాడు, సైడ్ లాగండి. బాబా ఓడి అమ్మ, వాటర్ ఎక్కడి వరకైనా వస్తుంది. బాబా ఇద్దరా లొకేషన్ వద్దులేరా కళ్యాణ్, వాళ్ళందరినీ చూసి కుళ్ళుకోవద్దు. ఇట్స్ ఓకే రా, పర్లేదు. మనకి ఎప్పుడో రోజు ఏదో రోజు దొరుకుతుంది అంటున్నా. పర్లేదు అంటే నీ ఫీలింగ్స్ నాకు ఇక్కడ వరకు తెలుస్తున్నాయి రా. బీచ్ గారు కొంచెం దూరంగా ఉండండి, కొంచెం బిజీగా ఉన్నాను నేను. అదే ఆ బోట్ మీకు గుర్తుందా గైస్, అది దేవరాలో వాడారు ఆ బోట్. జస్ట్ జోకింగ్. ప్రశాంతంగా వచ్చేలా ఒక 5 నిమిషాలు నించొని ఆ సౌండ్ అలా విని వెళ్ళిపోతే చాలు, ప్రశాంతంగా ఉంటుంది కదరా. బా చలో. వద్దులేండి, ఎవరి మొహాలు ఎవరు కనబడిపోతే మళ్ళీ ప్రైవసీ అంతా పోతుంది వేరే వాళ్ళది. కిందకి పెట్టుకొని నడుస్తా. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారనుకోండి మన బ్లాగ్స్. కొట్టు అమ్మని అమ్మ, ఏ రాళ్ళ గుద్దావు హెల్మెట్కి. ఇదేందయ్యా, నేను కిందని చూసుకొని నడుస్తున్నా, అది అడ్డుకుంది.
దారా ఇదేంటి కంచేస్తారు భయ్యా, బీచ్ని మార్చేస్తున్నారు భయ్యా. కంచె దాన్ని ఏమంటారా? కంచెనా? ఓ తాత, దీన్ని ఏమంటారా? కంచెనా అంటారు లేకపోతే ఇంకేమనంటారా? కంచెనా? మనకి వచ్చింది తెలుగు. ఇదిగోండి తాజ్ హోటల్. ఇదే మీరు ఇన్స్టా ఫీల్డ్లో ఎక్కడైనా చూసి ఉండొచ్చు. తాజ్ హోటల్ ఇంకా మొత్తానికి మూసేస్తున్నారు తాజ్ హోటల్ని. వరుణ్ ఇండస్ట్రీస్ ఏదో కొనుక్కుంది, ఇంకా మొత్తం అంతా తిరగొట్టేసి వాళ్ళకి నచ్చినట్టు మార్చేసుకుంటారు. ఇంకొక హోటల్ వచ్చినా మనం ఆశ్చర్యపో అవసరం లేదు. మ్యాక్సిమం రాదు, ఒకటి ఉంటేనే అందం. అందం అలా. సో బీచ్ రోడ్కి వచ్చి ఆ బీచ్ దగ్గర కొంచెం స్పెండ్ చేసి తర్వాత ఫుల్ మజా వచ్చేది బైకర్స్కి. ఏదైనా ఉంది అంటే ప్లేస్ అది రోడ్, బీచ్ రోడ్. అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆహాహా, ఆ ఫీలే వేరు. హాయ్ హాయ్. ఇంకొక షూటింగ్ స్పాట్ చూపిస్తాను మీకు. అది ఇదే అనమాట. సింగం మూవీలో శృతి హాసన్ వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. సింగం 3 అదొక ప్లేస్. సో అదంతా మన వైజాగ్ పోర్ట్ ఏరియా. పుష్ప 2 మూవీలో మీకు స్టార్టింగ్ ఎంట్రీ సీన్ కనబడుతుంది కదా, జాపనీస్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు కదా. సో ఆ షూటింగ్ ఇక్కడే జరిగిందని టాక్. సో ఆ టాక్ ఏదైనా సరే మన దాకా వస్తే మనం చెప్పేస్తాం కదా, ఆ టాక్ మీకు చెప్తున్నా. ఎందుకంటే షూటింగ్ ఎంత సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారంటే. షూటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఏం రూట్? అరే బుడ్డా, నేను కిడ్నాప్ చేసేస్తారే. బాయ్. ఏది వైజాగ్కి మెయిన్ అట్రాక్షన్ జగదాంబ. తర్వాత ఇంకా అట్రాక్షన్ ఇయరే పెట్టారు. ఇది మధ్యలో మొలిసింది. అరే మొలిసిందంటారా వెలిసిందంటారా? వెలిసింది ఇది. చాలా సెకలు ఉన్నారు నీలో. ఇది 52D బస్ ఎక్కడికి వెళ్తుంది? ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి? మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ కనపడే వరకు వెయిట్ చేయండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. అరే అదేంట్రా కనబట్టలేదు నాకు ఇంగ్లీష్ సరిగ్గా, సగం అడ్డేసింది. బాబు తెలుగు బాబు, అదేం రాస్తుంది చెప్పు. అక్కడ తెలుగులో ఆ ఇంగ్లీష్ది కనబట్టలేదు, అక్కడ తెలుగులో రాస్తుంది కదా ఇటుపక్క. అదేంటది? నీకు కనబట్టలేదా? సరిపోయారు ఇద్దరును. ఓకే, అది ఏదో గైస్ నాకు అక్కడ ఇంగ్లీష్ సగం ముక్క అది ఇలా కట్ అయిపోయింది, లేదంటే చెప్దును. బట్ అదేదో ఊరు వైజాగ్లో అదే. ఓకేనా? ఆ రైట్ సైడ్ అంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. వైజాగ్ ద ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇదంతా. ఆహాహా, దీని దగ్గర ఇలాంటి స్టాల్ ఎక్కడ చూసుకోవడం ఉండను నేను, అంత బాగుంటుంది. కానీ కొన్ని స్టాల్స్లోనే బాగుంటాయి, అన్ని స్టాల్స్లో బాగోవు మళ్ళీ టేస్ట్ అదంతా. అనువులే అన్నని న్యూట్రాన్ ఎలక్ట్రాన్. ఈ అంకుల్ ఎవరు ఆఫ్ రోడింగ్ చేస్తున్నారు? ఏమైంది భయ్యా ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు? ఏంట్రా ఇది ట్రాఫిక్ కాయండి పంపతీసి. భయ్యా అక్కడ నాకు ప్లేస్ ఉంచు భయ్యా. అది పల్సర్ బైక్, దాన్ని ఆఫ్ రోడింగ్ బైక్ చేస్తుంటాడు. అదే మామూలుగా ఉండదు వైజాగ్ వెళ్తానే. ఇక్కడికి మధ్య మధ్యలో సాంగ్స్ పురుగు మెదులుతూ ఉంటుంది అనమాట. పట్టించుకోకండి పెద్దగా. వచ్చేసా మన షీలా నగర్. గాయస్ మీకు ఇంకోటి చెప్పాను కదా, ఆ 2 ప్లేసెస్లో షవర్మాస్ బాగుంటాయని. ఇప్పుడు ఆ ప్లేస్కి చూపిద్దాం. ఓ ఓ ఓ వావ్, వాట్ ఏ సెక్సీ రోడ్ మ్యాన్. ఓ సో ఇంకో సెకండ్ ప్లేస్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ దగ్గర అన్నాను కదా గైస్, ఆ లొకేషన్ మీకు చూపిస్తాను. మీరు ఆ బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళి తినకపోయినా పర్లేదు, కానీ ఇక్కడికి రండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందాకల్లా చెప్పినట్టు కాదు, ఇక్కడ మాత్రం నిజంగా బాగుంటుంది. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి నాకు ఒక ఎంత పడుతుంది, 10 కిలోమీటర్స్ అలా పడవచ్చు. బట్ అయినా ఇక్కడికి వచ్చి తింటా.
ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది కాబట్టి. ఓ సిగ్నల్ ఆన్లో ఉందా? దీనికి శీలానగర్ పేరు ఎందుకు వచ్చిందో మాత్రం నాకు తెలీదు. శీలా అనే రాణి ఉండేదంట. ఓకే, శీలా అని ఒక రాణి ఉండేదంట. ఇంకా చెప్పరా? అందుకే వచ్చిందా? గైస్ ఇదిగోండి గైస్, ఇది కనబడుతుంది కదా మీకు ఆ బండి, అదే అనమాట షవర్మా. బాబా నెక్స్ట్ లెవెల్. అంటే టేస్ట్ బాగుంటుంది. మెయిన్గా టేస్ట్ బాగుంటుంది. ఆ టేస్ట్ వల్ల నేను ఒక్కొక్కసారి 2-3 తినేస్తుంటా. మీరు కక్కుర్తి పడకండి, ఒకటే తినండి. ఎందుకంటే నేను 2-3 తినేసిన తర్వాత నాకే తెలుసు ఆ బాధ. ఆ బాధ ఏంటో నన్ను అడగండి. ఇదే గైస్ కిమ్స్ హాస్పిటల్, చూపిస్తాను ఆగండి. అదిగోండి, ఆగు భయ్యా. సో ఈరోజుకి వ్లాగ్ ఇంతే గైస్. మీకు కానీ కొంచెంలో కొంచెం నచ్చిన ఒక లైక్, కొంచెం నచ్చిన ఒక లైక్, ఒక షేర్ అలాగే చెయ్యర్లేండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని బదులు మనం 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు కొడతారని ఏంటది మనవి చేసుకుంటున్నామా? మనవి కాదు, కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. Yo! Chalo guys, bye, see you in another vlog.